ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నెలకి 20,000 సంపాదించే వ్యక్తి డెలివరీ బాయ్ నుండి నెలకి ₹1,00,000 సంపాదించే వరకు అయితే తన జర్నీ అయితే వచ్చింది. కార్తిక్ అంతే అనే అతను విజయవాడలో ఉంటారు. కార్తిక్ ఒక నార్మల్ డెలివరీ బాయ్ గా ఒక స్విగ్గీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. నెలకి 20,000 సంపాదన, నెల 24 అవర్స్ లో 12 అవర్స్ అనేది తన డ్యూటీ టైమింగ్స్. డైలీ మార్నింగ్ లెగడము, ఆఫీస్కి వెళ్ళడము, పార్సల్స్ డెలివర్ చేయడము. సో కార్తిక్ లైఫ్ అయితే మొత్తం జర్నీ అయితే ఇలాగే కొనసాగుతూ ఉంది. రోజు ఇలాగే గడిచిపోయాయి. అయితే ఒక రోజు ఏమైతుంది అంటే కార్తిక్ పడిపోయి తన కాలికి ఫ్రాక్చర్ అనేది అవుతుంది. సో ఫ్రాక్చర్ అయితే ఏమవుతుంది అంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయడము, పైగా తను హెల్త్ బాగాలేకోకుండా ఉంది కదా, అంటే కాలు ఫ్రాక్చర్ అవ్వడం ద్వారా అయితే తన ఫైనాన్షియల్ బర్డెన్ ఏదైతే ఉందో మొత్తము వాళ్ళ పేరెంట్స్ మీద పడిపోయింది. అంటే వాళ్ళ పేరెంట్స్ చాలా ఓల్డ్ అన్నట్టు, అంటే వాళ్ళు జాబ్ చేయలేరు. సో వాళ్ళు ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ ఫిజికల్ గా అయితే ఫిట్ గా అయితే లేరు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మీద డబ్బులు సంపాదించేది కేవలం కార్తిక్ డెలివరీ బాయ్ కాబట్టి తను ఒక్కరే సంపాదిస్తే సో ఫ్యామిలీ మొత్తం గడవాలి. సో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యుయేషన్ ఎలా ఉందంటే లైక్ రెంట్ అండ్ ఇంకా మొత్తం ఫుడ్ కి, గ్రాసరీస్ కి, మనకి కావాల్సిన ఖర్చులకి మొత్తం అప్పుడు వచ్చేసింది. డాక్టర్ చెప్పారు కదా 3 months వరకు అయితే బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని అయితే సజెస్ట్ చేశారు. అప్పుడు తన సిచ్యుయేషన్ అయితే చాలా దారుణంగా అయిపోయింది. ఇలాగే కొద్ది రోజులైతే ఎలాగో అలా గడిచేశారు. కాకపోతే అప్పుడు అర్థమైంది కదా కార్తీక్ కి, సో నేను ఫైనాన్షియల్ గా ఫిట్ లేకపోతే ఒకవేళ ఫ్యూచర్ లో అన్ప్రెడిక్టబిలిటీ, అన్సర్టనిటీస్ ఏదైనా వస్తాయి కదా, సో అప్పుడు నా ఫ్యామిలీకి ఎలా చూసుకోవాలి అనేసి తనైతే చాలా టెన్షన్ అయితే పడిపోతూ ఉంటారు. అయితే అప్పుడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ తనకి ఏం థాట్ వస్తుంది అంటే, సో నాకు 24 అవర్స్ లో 12 అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది కదా, ఏదైతే ఉందో అది నేను స్విగ్గీలో పార్సెల్స్ డెలివర్ చేయడానికి అయితే ఉందో నేను కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, లైక్ పార్ట్ టైమ్ గా డైలీ అయితే సోషల్ మీడియాలో అయితే ఇలా స్క్రోల్స్ చేసుకుంటూ రీల్స్ చూసుకుంటూనే టైమ్స్ స్పెండ్ చేస్తున్నాను కదా. సో ఈ టైం 1-2 అవర్స్ డైలీ ఒక 1 అవర్ అయినా కనీసం నేను స్కిల్స్ కొత్తగా నేర్చుకోవడానికి టైం యూటిలైజ్ చేసుకుంటాను అని తను అనుకుంటారు. సో అనుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారు అంటే అలా డైలీ ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఫ్రీ టైం ఎప్పుడైతే దొరికిందో ఆ టైంలో తను డైలీ 2 అవర్స్ అంటే కొత్తగా స్కిల్స్ నేర్చుకోవడానికి ఎడిటింగ్, లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్, అలాగే కంటెంట్ క్రియేటర్, సో ఇలాంటి కొత్త కొత్త స్కిల్స్ అయితే నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే కొద్ది రోజులు పోతూ ఉంటాయి, నేర్చుకుంటూ ఉంటారు. సో నేర్చుకున్న తర్వాత ఏంటిదంటే పార్సల్స్ ఇస్తూ తన డెలివరీ కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ అలాంటివి ఉంటాయి కదా, అంటే కొత్త కొత్త షాప్స్ విలేజెస్ లో అయినా నార్మల్ గా సిటీస్ లో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్స్ లేకపోవడము, అలాగే ఒక బ్యానర్ ఉంటది కదా, బ్యానర్, అలాగే సోషల్ మీడియాలో పేజెస్ లైక్ లింక్డ్ఇన్ అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్, ఇలాంటి కొన్ని పేజెస్ ఉండవు కదా. సో ఒక ఛానల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పేజ్ అంటే సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఎలా తీయాలి, సో ఇవన్నీ ఇలాంటి మార్కెటింగ్ ఐడియాస్ ఉంటాయి కదా. సో వాళ్ళకి అలా మార్కెటింగ్ ఐడియాస్ చెప్తూ వాళ్ళకి కావాల్సిన కంపెనీకి రిలేటెడ్ లైక్ లోగో క్రియేట్ చేయడము, అండ్ ఇంకా బ్యానర్, వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేయడము, అండ్ ఇంకా కస్టమర్స్ కి తొందరగా రావాలి అనేసి తనైతే వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా కొద్ది కొద్ది రోజులు గడిచేసరి సో తనకి ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. లైక్ 5,000 పర్ ఒక బ్యానర్ అనేది క్రియేట్ చేస్తే 5,000, 2,000 అలా కొంచెం కొంచెం అనేది ఇన్కమ్ అనేది పెరిగింది. తను ఏం చేస్తారు అంటే ఇన్కమ్ పెరిగిన తర్వాత సో ఈ డెలివరీ బాయ్ జాబ్ అయితే ఏదైతే ఉందో అది ఆపేస్తారు.
జాబ్ క్విట్ చేసేసి సో మొత్తం తన టైం అంతా కూడా ఫుల్ టైం మొత్తం కూడా తను అంటే బ్రాండ్ ప్రమోటింగ్ లో అండ్ ఇంకా సోషల్ మీడియాలో ఎలా క్రియేట్ చేయాలి సో ఇవన్నీ ఉంటాయి కదా. సో కస్టమర్స్ కి ఇదంతా క్రియేటివిటీగా చెప్తూ తయారు చేస్తూ వాళ్ళకి కావాల్సిన కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ మొత్తం చేసుకుంటూ ఉంటారు. అలా కొంచెం కొంచెము టైం గడిచే కొద్దీ తనకైతే కార్తిక్ గారికి అయితే కస్టమర్స్ అంటే 2 ఇయర్స్ అయితే గడిచిపోతూ ఉంటాయి. తర్వాత ఏం చేస్తారు అంటే తను ఒక 20 అపాయింట్ చేసుకుంటూ ఉంటారు. సో అలా తను నార్మల్ గా 20,000 ఏం చేసే ఒక అబ్బాయి సో నెలకి 2-3 lakhs ఏం చేసే ఒక స్థాయికి అయితే వచ్చారు. సో ఎప్పుడు కూడా జాబ్ చేయడం అనే కాదు. సో తర్వాత మనం స్కిల్స్ నేర్చుకొని ఇలా ఎప్పుడు మనం లెర్నింగ్ గా డిసిప్లిన్ తో ఉంటే మనం కూడా కంపెనీ పెట్టుకొని సో ఇంకా కొత్త మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అన్న థాట్ అతనికి ఆ టైంలో అంటే హెక్టిక్ హడల్ చాలా హార్డ్ టైమ్స్ లో అయితే తనైతే డిసైడ్ చేసుకున్నారు. సో అలాగే తను ఒక కొత్తగా స్కిల్స్ నేర్చుకొని కంపెనీ పెట్టేసి సో ఇంకా వేరే వాళ్ళకైతే జాబ్స్ కూడా ఇస్తూ ఉన్నారు.